నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. చలో మాచర్లకు టీడీపీ పిలుపు, పర్మిషన్ ఇవ్వని పోలీసులు, పలువురు నేతలు హౌస్ అరెస్ట్. మంత్రి అంబటి పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ, సత్తెనపల్లిలో రీపోలింగ్ జరపాలని కోరుతూ పిటిషన్. వనపర్తి బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య, కత్తులతో నరికి చంపిన దుండగులు. తమిళనాడులో వరుణుడి ప్రతాపం, ఎడతెరిపిలేని వానలతో వరద బీభత్సం. సెప్టెంబర్ నుంచి కొత్త టెలికాం నిబంధనలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు మార్పులు. రేపు ఐపీఎల్ క్వాలిఫై 2 మ్యాచ్, రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ మధ్య ఫైనల్ పోరు. టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క, ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ప్రకాష్ తదితర కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గొల్లపూర్లో మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా గృహ నిర్బంధం చేశారు. ఏపీలో మరోసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ తలపెట్టిన చలో మాచర్ల పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గూండాల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను కూడా పరామర్శ చేయనీయరా అంటూ మండిపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి బృందం బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే చలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ క్రమంలో హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
కౌంటింగ్ జరిగే వరకు నిఘా పెంచాలని ఆదేశించింది. ఈ సమయంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మాచర్లలో భారీగా పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ క్రమంలో చెలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే టీడీపీ చెలో మాచర్లకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మాచర్లలో 144 సెక్షన్ విధించారు. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఎస్పీ అల్టిమేటం జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందిస్తారు. వీరస్వామి చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నుంచి దుమారం రేగుతుంది. సిట్ సంబంధించి కూడా ఏదైతుందో ఆధారాలు ఇచ్చారో ఆధారాలకు సంబంధించి కూడా ఇప్పటికి మాత్రం లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. మాచర్ల నియోజకవర్గంలోని ఇప్పటికి మాత్రం కొంతమందిని కూడా చెలో మాచర్లకు పిలుపునిచ్చారు కాబట్టి టీడీపీ నేతలు కొంతమందిని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత శ్రీనివాస్ లాంటి నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళని కూడా చూస్తే మాత్రం గృహ నిర్బంధం చేశారు. అనంతరం మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నుంచి దుమారం రేగుతుంది. విజయవాడలో కూడా కొంతమందిని కూడా టీడీపీ నేతలను అదుపులో తీసుకొని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే గన్మెన్ ని అదేవిధంగా డ్రైవర్ ని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంతవరకు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి పరారయ్యారని చెప్పేసి మనకు సమాచారం మేరకు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డీజీపీకి రాత్రి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్. దాని మీద కూడా ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేసేసి త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుంటామని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం డ్రైవర్ ని గన్మెన్ ని అదుపులో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని వివరాలు వెల్లడిస్తే అడుగులు ముందుకు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ సంగారెడ్డి ఎస్పీ మాత్రం అదుపులో లేడు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా ఇప్పుడు కూడా 8 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఈ గాలింపు బృందాలు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణలో లేడని ఇప్పటికి మాత్రం ఉన్నత సమాచారం కూడా తెలిసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఏపీ పోలీసులు యంత్రాంగం మాత్రం ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. విదేశాలకు వెళ్లకుండా మాత్రం ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఏదైతే ఉందో ఇప్పటికీ వాళ్ళ అన్నాతమ్ముళ్ళు ఇద్దరు కలిసి సోదరులు ఎక్కడికి వెళ్లారు అని చెప్పేసి ఒక నిఘా కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. లొకేషన్ ఆధారంగా కూడా ట్రేక్ చేసే పనిలో పడ్డారు. కానీ ఇక్కడ ఇప్పటి వాటికి మాత్రం ఫోన్ కూడా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పుడు తమిళనాడు కర్ణాటక ప్రాంతాలకు వెళ్లారు అని చెప్పేసి ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు నిన్న చెప్పినట్లుగా కాంగ్రెస్ నేతలు కొంతమంది కూడా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం తనకున్న గతంలో చూసుకున్నట్టే కాంగ్రెస్ నేతలు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లుగా మనకున్న సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా దాదాపు 8 బృందాల్లో 2 బృందాలు మాత్రం తమిళనాడుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పూర్తి కూడా వివరాలు కూడా లోతుగా మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. త్వరలోనే డీజీపీ చెప్పిన విధంగా చూసుకున్నది మాత్రం త్వరలోనే అతను అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తాము, కోర్టులో ప్రవేశపెడతామని చెప్పేసి నేను డీజీపీ కూడా ఎన్నికల కమిషన్ ముందు చెప్పడం పరిస్థితి తన నివేదికలో కూడా పొందుపరిచిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కులంక్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఒకవైపు నుంచి చూసుకుంటే మాచర్లలో మాత్రం ఎలాంటి దురాఘాతాలు ఎలాంటి అల్లర్లు జరగకుండా ఒకవైపు నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్స్ మాచర్లో మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం మరికొన్ని విధ్వంసం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఇప్పటికి గన్మెన్ ని డ్రైవర్ ని కొన్ని నిజాలు కొన్ని విషయాలు బయటకు వెలుగులోకి తీసుకొస్తే మరికొన్ని అడుగులు ముందుకు పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు మాత్రం కొన్ని విషయాలు కూడా బయటకు వెల్లడించిన పరిస్థితి ఉంది. మాకు ఎలాంటి సమాచారం లేదు, మమ్మల్ని ఇక్కడ ఆగిపోమన్నారు కాబట్టి మేము ఇక్కడే సంగారెడ్డిలోనే ఆగిపోయామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వివరాలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఫోన్ ట్రేక్ చేయాలని చెప్పి ఒకవైపు నుంచి కూడా పోలీసు ఉన్నతాంతరంగం కూడా భావిస్తుంటే మాత్రం ఇప్పుడు వాటికి ఫోన్ లొకేషన్ కూడా ఫోన్ కారులోనే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. దీని సంగతి చూసుకుంటే మాత్రం తమిళనాడుకు సంబంధించి కూడా కొంతమంది 3 బృందాలు ఇప్పటికే వెళ్లిపోయాయి కాబట్టి 3 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టే అడుగులు ముందుకు వేస్తుంది. ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే ఎన్నికల కమిషన్ దీని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి.
ఏపీలో కాటన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలింగ్ రోజు ఆ తర్వాత విధ్వంసకాండ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ వరకు నిఘాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కౌంటింగ్ సమయం దగ్గర పడడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై నగర బహిష్కరణ వేటు, ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏపీలో అల్లర్లకు పాల్పడే 20 మందిపై రౌడీ షీట్లు, 55 మందిపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి 4కి సిఆర్పిసి నోటీసులు అందజేశారు. అనుమానితులను బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 803 వాహనాలను సీజ్ చేశారు. 130 ఫోన్లు, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించారు. తెలంగాణ రాజకీయాలు రైతుల చుట్టూ, వడ్ల కల్లాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పండించిన ప్రతి క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం మాట మార్చారా? కేవలం సన్నాలకే బోనస్ అనడం దొడ్డు వడ్లు పండించే రైతులకు సున్నలేనా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. కేబినెట్ లో చర్చ అనంతరం మీడియా బ్రీఫ్ లో మంత్రి పొంగులేటి స్పష్టంగా సన్నాలకు బోనస్ అని మాట్లాడడంతో వివాదం చినికి గాలివానగా మారుతోంది. ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అని ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వెర్షన్ ప్రకారం ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఏటేటా సన్నాల ప్రాధాన్యం పెరుగుతున్నా వాటిని పండించే రైతులు తగ్గుతున్నారని, దానికి ప్రధాన కారణం సన్నాల దిగుబడి తక్కువగా ఉండడం, నూక శాతం దొడ్డు వడ్లతో పోల్చితే ఎక్కువ ఉండడం. ఇది రైతులకు నష్టంగా మారుతోంది. దేశవ్యాప్తంగా దొడ్డు వడ్ల సాగు, పంట దిగుబడి గడిచిన 3-4 రెట్టింపైంది. సన్నాల దిగుబడి అదే స్థాయిలో పడిపోయింది. ఈసారి మార్కెట్లో బియ్యం ధర అమాంతంగా పెరిగిపోవడానికి ఇది ఓ కారణం. నిరుడు అంతకు ముందు క్వింటాల్ బియ్యం ధర 4,000 రూపాయలుంటే ప్రస్తుతం 6,500 రూపాయల నుంచి 7,000 వరకు ఎగబాకింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశంగా ఈసీ ప్రత్యేక అనుమతితో నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో రైతాంగం, పంట కొనుగోలు, తడిసిన ధాన్యం మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు తదితర అంశాలు చర్చకొచ్చాయి. అయితే మొదటి నుంచి రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎండగడుతూ ముందుకు వెళ్లడమే ఎజెండాగా పనిచేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? క్వింటాలుకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? క్వింటాలుకు 500 బోనస్ అన్నాడు. నిన్న సావు కబురు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవడ్లు వండిస్తేనే 5% సన్నవడ్లు, 95% దొడ్డు బియ్యమే. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. ఇంత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వడ్లు, ఇప్పుడేమో కొన్ని వడ్లు. అప్పుడేమో అన్ని వడ్లకు ఇస్తాం బోనస్, ఇప్పుడేమో బోనస్ బోగస్ అయ్యింది. 5% మందికే ఇస్తా అంటుండు. ఆ 5% మంది కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు ఎరికేనా? సన్నవడ్లకు మార్కెట్లోనే మంచి రేటు ఉంది. అప్పుడప్పుడు 2200 ఉంది, అప్పుడప్పుడు 25 ఉంది, అప్పుడప్పుడు 27 ఉంది, అప్పుడప్పుడు 3,000 రూపాయల దాకా వస్తుంది. ఇక మరి 3,000 రూపాయలు మార్కెట్లో ప్రైవేట్ వాడు ఇయ్యంగా గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం ఎవరు చూడరు. ఒక గది మోసం అంటే ఇట్లుంటది. గ్యారంటీ కార్డుతో
వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. 80% పైగా పంట దొడ్డు వడ్లే దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం. సన్నాలకు బోనస్ అనడం రైతులకు సున్నం పెట్టేందుకేనని, రాష్ట్రంలో 80% ఉన్న దొడ్డు వడ్ల రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వ నిర్ణయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం వరి రైతులందరికీ క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 6,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అదే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తే కేవలం 500-600 కోట్లతో చేతులు దులుపుకోవచ్చునని ప్రభుత్వం చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. దొడ్డు వడ్ల నుంచి సన్నాలకు రైతులు పంట మార్పిడి చేస్తారని ప్రభుత్వం భావించగా రైతాంగం ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్నాల ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. సన్నాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. ఇది మంచి ఆలోచనే అయినా సన్నాల సాగులో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు అనేకం. ముఖ్యంగా దొడ్డు వడ్లతో పోల్చితే సన్నాలకు ఎక్కువ మోతాదులో సాగునీరు అవసరం. దీనికి తోడు దోమపోటు వంటి తెగుళ్లు సన్నాల దిగుబడి తక్కువ, నూక శాతం ఎక్కువ. ఖరీఫ్ లో ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడ్ల గింజలు పగిలి ఎక్కువ నూకలొస్తాయి. అయితే సన్నాలు పండించే రైతులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు బోనస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ వచ్చే యాసంగి నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపుతారని, ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించడమేమో గాని ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసినట్లయింది. సన్నాలతో మొదలు పెడతాం అని చెప్పామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నష్ట నివారణకు పూనుకొని సంజాయిషి ఇచ్చారు. కానీ బోనస్ రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. చూడాలి మరి బోనస్ వివాదం ఎంతవరకు దారితీస్తుందో. పేర్కొంటున్నాయి. మే 25న 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 6వ దశలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగడం విశేషం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ ఈసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ, నవీన్ జిందాల్, రాజ్ జబ్బర్ వంటి వారు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి, ఆప్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. విజయవంతంగా 5 దశల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. 6వ దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. జూన్ 1న 7వ దశతో పార్లమెంట్ ఎన్నికల పర్వం పూర్తవుతుంది. మే 25న 6వ దశలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ నియోజకవర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మే 25న పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ ఈ స్థానం నుంచి పోటీ పడ్డం విశేషం. ఆరో దశలో బీహార్లో 8 నియోజకవర్గాలు, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 నియోజకవర్గాలు, జమ్మూ కాశ్మీర్ 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, గుర్గావ్ నుంచి రాజ్ బబ్బర్ ఇతరులు ఉన్నారు.
6వ దశలో అందరి దృష్టి న్యూఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలపైనే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతితో పోటీ పడుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానంలో క్రికెటర్ మనోజ్ తివారీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్. ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ కాగా బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా. కీలకమైన చాందనీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ ఖండేల్వాల్, కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్తో పోటీ పడనున్నారు. రెండు 2019లో భారతీయ జనతా పార్టీ 10కి 10 స్థానాలు గెలుచుకున్న రాష్ట్రం హర్యానా. ఈసారి కమలదళం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 3 ఏళ్లుగా సాగిన రైతు ఉద్యమం వేడి హర్యానాలో ఇంకా చల్లారలేదు. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తమ డిమాండ్ నెరవేరినందుకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో రైతుల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. మోదీ మ్యాజిక్ ఈసారి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కీలకమైన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. 6వ దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, సయాన్ బెనర్జీ, సౌమేందు అధికారి వంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన అలహాబాద్, అజంగఢ్, ప్రతాప్గఢ్, అంబేద్కర్ నగర్, బస్తీతో సహా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి హేమహేమీలు గోదాలో నిలుస్తున్నారు. ఏడో దశలో జూన్ 1న మిగతా 57 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిస్తే 2024 లోక్సభ ఎన్నికలు సంపూర్ణమైనట్లే. జీహెచ్ఎంసీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనుల నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో భవిష్యత్ ప్రణాళికలు, బకాయి అంశాలతో పాటు పలు అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వచ్చే నెల మొదటి వారంలో బల్దియాపై సర్కారు రివ్యూ చేయనట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది. ఆస్తులు కలిగిన కార్పొరేషనే అయినా అప్పులు అదే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే 5 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికలు ఏంటి? ప్రస్తుతం ఎన్ని పనులు జరిగాయి? పెండింగ్లో ఉన్న పనులు ఎన్ని? ఆస్తులు, అప్పుల లెక్కలు ఏ రకంగా ఉన్నాయి? ఇలా ప్రతి అంశంపై నివేదికలు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని రకాల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గడిచిన వారం రోజుల నుంచి ఎంఏయుడి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సెక్రటేరియట్లో వరుస సమీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా మూసీ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైన సర్కారు ఆరా తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం మూసీ అభివృద్ధి. మూసీని టూరిజం హబ్లా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మూసీ అభివృద్ధి కార్యక్రమాల నమూనాలను, ఇతర భవిష్యత్ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి ప్రధాన అంశాలలో నాలాల నిర్మాణం, వర్షాకాలంలో ఎదురవుతున్న సమస్యలను సర్కారు ప్రాధాన్యంగా తీసుకుంది. వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నాలాల అభివృద్ధితో పాటు వాటర్ లాగిన్ పాయింట్లు గుర్తించాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ పాయింట్లు గుర్తించి ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని తెలిపింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ లేదు. ఇదే విషయంపై అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. రాబోయే 6 నెలల నుంచి ఏడాది పాటు అత్యవసరంగా జరగాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని, ఇందుకు సంబంధించి నిధులు ఎంత మేర అవుతాయి, ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది.
ఇదే కాక వచ్చే 5 ఏళ్ల ముందస్తు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలపై మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు తెలిపింది. వచ్చే వర్షాకాలంలో నగర ప్రజలకు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరగాల్సిన అభివృద్ధి పనులకు నిధుల విడుదల కోసం వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో మున్సిపల్ శాఖపై సీఎం రివ్యూ ఉండటంతో ఈ అంశాలన్నిటిపైన స్పష్టమైన ఆదేశాలు, ప్రణాళికలపై ముందడుగు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాకాలం దగ్గర పడుతుండటంతో అభివృద్ధి పనులు ఏ మేరకు జరుగుతాయనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అన్ని ప్రయత్నాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు రెడీ అవుతున్నారు. ఏపీలో రెండో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తమకు రావాల్సిన పాత బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని ప్రైవేట్ ఆసుపత్రులు పట్టుబడడంతో సేవలకు రెండో రోజు కూడా బ్రేక్ పడింది. అయితే అత్యవసరంగా 203 కోట్ల రూపాయల నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసినప్పటికీ పూర్తిగా బకాయిలు చెల్లిస్తేనే సేవలు అందిస్తామని తేల్చి చెప్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలతో ఆరోగ్యశ్రీ సీఈఓ 2 సార్లు చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. దీంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోపక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఈఓ. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. తెలంగాణలో మిల్లర్ల అక్రమాలపై సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పందించనున్నారు. ఏళ్లు గడుస్తున్న సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించిన మిల్లర్లపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. మిల్లర్ల అక్రమాలతో 100 కోట్ల ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగవేతపై డిఎస్ చౌహాన్ ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు మిల్లర్లు చట్టానికి దొరకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ ఆస్తులను ఇతరుల పేర్ల మీద మార్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం. SCKV Bulletin Updates. For more updates, keep watching Swatandhra News.